నర్వమండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చెన్నయ్యతో మనం ఉన్నాం. అంటే ఈ నర్వమండలంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, గ్రామ పంచాయతీలు అధికార పార్టీ సంబంధించిన ఎంతమంది సర్పంచులు గెలిచిండ్రు అనే అంశాల మీద చెన్నయ్యతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అన్న నమస్తే. నమస్తే. బాగున్నాను. ఎట్లా మన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎట్లా నర్వ మండలంలో చూసుకుంటే మొన్న మొత్తం ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటాయి? 19 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మనకు ఈ 19 గ్రామ పంచాయతీలో కూడా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరిగింది. కొన్ని దగ్గరలో స్థానాలు కోల్పోవడం కూడా జరిగింది. అక్కడ స్వల్ప మెజార్టీతో మనం అంటే ఎంత కొన్ని దగ్గర ఇండిపెండెంట్లు మనం కాంగ్రెస్ పార్టీ కలిసి మొత్తం 15 స్థానాలు గెలుచుకోవడం. 4 స్థానాలు బీజేపీ, ఒక 2 స్థానాలు బీఆర్ఎస్, ఒక 2 స్థానాలు గెలవడం జరిగింది. కానీ మెజార్టీగా అయితే కాంగ్రెస్ పార్టీకి, అధికార పార్టీకే పట్టం కట్టింది. ఎట్లా అంటే పబ్లిక్ ఎంపీ కోసం అధికార పార్టీకి పట్టం కట్టింది. పథకాలు చూస్తున్నారు. తర్వాత అదేవిధంగా ఇక్కడ మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మంత్రి అయినరు కాబట్టి కంపల్సరీ మనకు నిధులు ఎక్కువ వస్తాయి, మండలాన్ని డెవలప్మెంట్ చేసుకుందామనే ఒక ఆలోచన విధానంతో, గ్రామాలలో అభివృద్ధి జరుగుతుందనే ఒక విధానంతో జనాలు అధికార పార్టీకి మొగ్గు చూపించారు. పబ్లిక్ నమ్మిండ్రు అన్నమాట. మొత్తానికి 100% అధికార పార్టీని పబ్లిక్ నమ్మిండ్రు. అక్కడక్కడ కొన్ని ఏంటంటే సింపతి పరంగా లాస్ట్ టైం ఓడిపోయిన అభ్యర్థులు నిలబడడం వల్ల మనకు స్థానాలు కోల్పోవడం జరిగింది. తప్పిస్తే ఎక్కడ సరే మీ సొంత గ్రామంలో కూడా అట్లే అయినట్టుంది కదా. ఆ ఉద్దేశంతో 2 సార్లు ఓడిపోయినరన్న ఉద్దేశంతో 3వసారి జనాలు ఒక సింపతితోటి వాళ్ళకి వేయడం జరిగింది. తప్పిస్తే వేరే విధానంతో ఏమి కాదు. వేరే అంటే మీ పార్టీలు కాకుండా వేరే వాళ్ళు గెలిచిన కాడ ఏమన్నా మీ పార్టీలకు, అధికార పార్టీలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? నడుస్తున్నాయి. మొత్తానికి అయితే అధికార పార్టీకి పట్టం కట్టిన పబ్లిక్ ప్రభుత్వ పథకాలను ఆశిస్తున్నారు అనమాట. కంపల్సరీ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అన్న. గతంకు ఇప్పటికీ మండలం కానీ గ్రామాలు కానీ ఎంత డిఫరెంట్గా ఉన్నాయి అనే విధానం మీరు చూడండి. ఎందుకంటే మీరు ఒక రిపోర్టర్గా సరే, నేను పార్టీ పరంగా పార్టీ అధ్యక్షునిగా నేను చెప్పడం అనేది కాదు. మీరు రిపోర్టర్గా కూడా గ్రామాలకు వెళ్తే ఏంది అనేది జనాలు చెప్తారు. ఈ ఫలితాలే మనకు తెలుస్తున్నాయి కదా. నీకు ఇంత ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటై చేస్తే కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధిని చూసి జనాలు ఆదరిస్తున్నారు. ఇప్పుడు 2 పార్టీలు కలిసే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు చేశారు. కొన్ని ఊర్లలో ఏమైనా అంటే అధికార పార్టీకి కూడా ఇతర పార్టీల మద్దతు ఇచ్చి క్యాండిడేట్ నిలబెట్టి సపోర్ట్ జరిగినాయి. అంటే ఇప్పుడు ఓవరాల్ గా పార్టీ సింబల్ కి వచ్చే వరకు ఒక విధంగా ఉంటది. ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లు పార్టీ సింబల్ లేకుంటది కాబట్టి వ్యక్తి పైననే ఆధారపడాల్సిన ఎలక్షన్ ఇది. అందుట్లో అందరు కలిసి అన్ని పార్టీల కలిసి కూడా చేస్తుంటారు. ఎక్కువ గ్రామాలలో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మెజార్టీ స్థానాలు అధికార పార్టీకి రావడం జరిగింది. మీరేమన్నా ఊర్లలో ప్రచారానికి ఉన్నాయా? మేము అక్కడక్కడ మినిస్టర్ కూడా వచ్చిండు. అక్కడక్కడ మేము కూడా గ్రామాలకు వెళ్ళినాం. గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళున్న సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము కూడా భరోసా ఇవ్వడం జరిగింది. కంపల్సరీ మనకు మంత్రి ఉన్నాడు, వాకటి శ్రీయారన్న గారు ఉన్నాడు కాబట్టి ఈసారి కంపల్సరీ మన గ్రామాలు అభివృద్ధి చేసుకుందామన్న విధానం వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేస్తే వాళ్ళు కూడా మా సర్పంచులని ఆదరించి గెలిపించిండ్రు. కాబట్టి కొన్ని దగ్గరలో ఇనాన్మస్ కూడా అయినాయి. 3 ఇనాన్మస్ స్థానాలు అయితే కూడా 2 స్థానాల్లో కాంగ్రెసే వచ్చింది, 1 కామన్గా బీజేపీ స్థానం వచ్చింది. వాళ్ళు కూడా నిన్న కూడా కొంతమంది జైన్ కావడం జరిగింది. చాలా మంది ఇంకా సర్పంచులు కూడా వస్తామని అంటున్నారు. ఎందుకంటే కంపల్సరీ వాళ్ళ గ్రామాల అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి అధికార పార్టీ వైపు చూస్తారనేది ఒక ఆలోచన. మీ సొంత గ్రామంకి సంబంధించి మినిస్టర్ వచ్చిన రోజు కూడా బాగా హామీలు ఇచ్చినట్టే, చెన్నై ఏం చెప్తే అది చేస్తాను నేను అభివృద్ధికి సంబంధించి. అంటే మీ సొంత గ్రామంలోనే సర్పంచ్ ఓడిపోయింది కాబట్టి, మీరు పెట్టిన సర్పంచ్ ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు మరి అభివృద్ధి ఏమైనా ఆటంకం ఉంటుందా? అభివృద్ధి అయితేనే ఉంటుందా? మీరు మినిస్టర్కి చెప్పే విషయంలో ఏమన్నా కొద్దిగా తేడా చూపుతుంటారా? మేము ఓడిపోతాం అన్నట్లు ఇట్లా 100% చెప్తున్నాం బ్రదర్. ఒకటే సరే, ఎలక్షన్ అనేది ఎలక్షన్ వరకే చూస్తాం మేము 100%. నేను కానీ మా లీడర్ కానీ మా మంత్రి గారు కానీ ఒకటే ఆలోచన చేస్తున్నాం. ఈ అవకాశం జీవితంలో నాకు తెలిసి ఎవరికి ఇంత మంచి అవకాశం రాకపోయి ఉండొచ్చు.
కానీ జనాలు ఆదరించారు మొన్న కూడా. ఒకటేంటంటే సింపతి అన్న ఉద్దేశంతో మేము సీటును కోల్పోవడం జరిగింది. 100కు 1000% గ్రామాన్ని అయితే అభివృద్ధి చేసుకుంటాం. మాకు జనాలు సరే సర్పంచ్ ఇవ్వలేదనే బాధ మాకు ఎక్కడ లేదు. సరే కొద్దిగా ఆటుపోట్లు అనేది సహజం, కానీ నిధులు చేస్తాం. 100% అయితే డెవలప్మెంట్ అయితే చేసుకుంటాం. మీకేమైనా ఇట్లా ప్రజాప్రతినిధి అవ్వాలన్న ఆలోచన ఉందా? కంపల్సరీ ఏ రాజకీయ నాయకునికైనా ప్రజాప్రతినిధి కావాలని అనుకుంటారు. మనకు కూడా ప్రజాప్రతినిధి కావాలనే ఉంది. అది నేనేం కావాలనేది మంత్రి గారు చూసుకుంటారు. ఎందుకు మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల సర్పంచ్ పోటీ చేయలేకపోయింది? అంటే అధికార పార్టీ, అందులో మండల ప్రెసిడెంట్ కదా, సొంత గ్రామంలో ఎందుకు నిలబడలేకపోయింది? మనం ఒక మండల స్థాయి ఆలోచన చేస్తున్నాం కాబట్టి గ్రామ స్థాయిలో నిలబడలేదు అనుకున్నారేమో. 2 పదవులు ఒకటే కుటుంబంలో వద్దనే ఆలోచన విధానం కలిగిన వ్యక్తిని కాబట్టి. ఇంకో పదవి ఎవరికి ఉంది? రేపు సర్పంచ్గా నేను ఎవరినైనా ఇక్కడ కాంటాక్ట్ చేపిస్తే నా ఫ్యామిలీ నుంచి, నేను మళ్ళీ రేపు మండలంలో ఇంకో పోస్ట్ అడగొద్దు అన్న ఉద్దేశంతో నేను పార్టీలో ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంకా చెప్పాలి రాజేందర్ అన్న, మీరే మండలంలో కూడా తిరిగిండ్రు, ఎక్కడెక్కడ ఏందనేది మీకు బాగా తెలుసు. కానీ ఒకటే చెప్తున్నాం, మా మంత్రి గారు కూడా నిన్న కూడా సన్మాన సభ జరిగింది నర్వల, ఓన్లీ నర్వ గ్రామ పంచాయతీకి సంబంధించి. నిన్న కూడా ఒకటే చెప్పిండు, ఈ మండలాన్ని దత్తత తీసుకున్నాడు మినిస్టరు. నియోజకవర్గంలోనే వెనుకబడిన మండలం, నీతి ఆయోగ్ కింద తెలంగాణలో ఒక 4 మండలాలు సెలెక్ట్ అయితే అందులో మన మండలం కూడా ఒకటి. కాబట్టి ఎంత వెనుకబడిన మండలం కాబట్టి ఈసారి 100కు 1000% నిధులు తీసుకొచ్చి మా మండలాన్ని డెవలప్మెంట్ చేసుకుంటాం. డెవలప్మెంట్ విషయంలో మాత్రం ఎక్కడ రాజీ పడము. 100% మేము మా మంత్రి దగ్గర మేము మండల నాయకులం అందరం కలిసిపోయి ఎక్కువ నిధులు తీసుకురానికే ఫైట్ చేస్తాం. ఓకే, ఈ సందర్భంగా మీ సొంత గ్రామస్తులను కానీ మండల గ్రామస్తులను కానీ ఏం కోరుతారు, ఏం సూచిస్తారు? 100% మేము మా గ్రామమైన మండలమైన, ఎందుకంటే నేను మండల అధ్యక్షుని కాబట్టి నేను ఒక్కటే గ్రామం గురించి ఆలోచన చేయను. మండలంలో ఉన్న 19 గ్రామాల గురించి నేను ఒకటే విధంగా ఆలోచన విధానం కలిగిన వ్యక్తిని కాబట్టి ఏ గ్రామమైనా సరే అక్కడ ఏ సర్పంచ్ అయినా ఉండుకోకో, ఇప్పుడున్న అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి కూడా చాలా ముందు చూపు ఉన్న వ్యక్తి కాబట్టి, మాకు మా మంత్రి వాకటి శ్రీహరన్న ఉన్నాడు కాబట్టి ప్రతి గ్రామాన్ని వర్కులు తీసుకొచ్చి మేము ఆ గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకునే ఆలోచన విధానాన్ని మేము ముందరికి తీసుకెళ్తున్నాం. తప్పిస్తే మాకు ఇక్కడ సర్పంచ్ రాలేదు కదా, అక్కడ సర్పంచ్ రాలేదు కదా, వాళ్ళ మీద అక్కస్ అయితే మేము ఎక్కడ వెళ్ళగక్కము. సరే ఎలక్షన్స్ వరకే, ఎలక్షన్ తర్వాత అభివృద్ధి మేము ఆలోచన చేస్తాం. మా దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళ పనులు చేసి పెడతాం. 100% అయితే గ్రామాలను అభివృద్ధి చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ అన్న రాజేందర్.